ప్రైజ్ ద లార్డ్. ప్రభువైన యేసుక్రీస్తు నామములో ఈ యొక్క ఉదయకాలమందు మీ అందరికీ శుభములు తెలియజేస్తూ ఉన్నాను. ఈ ఉదయకాలమందు దేవాలయమును విడవని అన్న అని ఆవిడ గురించి మీ ముందుంచాలని ఆశిస్తున్నాను. పాత నిబంధన గ్రంథములో మొదటి సమూయేలు గ్రంథము 1వ అధ్యాయములో మనకి హన్నా కనబడుద్ది. మీద పేరు హన్నా. ఆవిడ భక్తుడైన సమూయేలు యొక్క వాళ్ళ తల్లి. ఆవిడ మంచి ప్రార్థనా పరురాలు. ఇక మనకి అన్న కాదు అన్న. ఈవిడ మనకి నూతన నిబంధనలో లూకా సువార్తలో 2వ అధ్యాయములో 36వ వచనం నుండి 38వ వచనం వరకు కనబడుతుంది. ఆమె జీవిత వివరాలన్నీ అక్కడ కనబడతాయి. అన్న అనే పేరుకు కృపమ్మ లేక దయమ్మ అని అర్థము. ఈమె ఒక ప్రవక్తి. ఈమె ఆషేరు గోత్రికుడైన పనుయేలు యొక్క కుమార్తె. యవనురాలై ఉన్నప్పుడే వివాహమాడింది. 7 ఏండ్లు పెన్విడితో సంసారం చేసింది. భర్త చనిపోయాడు. 84 సంవత్సరాలు విధవరాలుగా జీవించింది. సామాన్యమా? 84 ఏళ్ళు విధవరాలుగా జీవించింది. దేవాలయంలోనే గడిపేది. ఉపవాస ప్రార్థన చేస్తూ రాత్రింబగళ్ళు సేవ చేసేది అని మనం బైబిల్ అక్కడ చూస్తాం. నమ్మకస్తురాలైన అన్న. క్రైస్తవ జీవితం అంటేనే నమ్మకత్వం మీద ఆధారపడి ఉంటుంది. కీర్తన గ్రంథం 101వ కీర్తన 6వ వచనంలో దేవుడు నమ్మకస్తులైన వారి కొరకు కనిపెట్టుకొని ఉన్నాడు. దేశంలో ఎవరు నమ్మకస్తులా, ఎవరిని దీవించాలా అని దేవుడు కనిపెట్టి చూస్తున్నాడు. ఈ ఉదయకాలమందు నమ్మకంగా జీవించడానికి ఇష్టపడండి. ఏ విషయంలో నమ్మకస్తులుగా ఉండాలండి? మనం ఆల్రెడీ రక్షణ పొందిన వాళ్ళం. పరిశుద్ధత విషయంలో కానీ కొన్ని నిబంధనలు ఉంటాయి. మనకి దేవునికి నిబంధనలు ఉంటాయి. ఆ విషయంలో నమ్మకస్తులుగా ఉండాలి. ప్రార్థన చేసే విషయంలో నమ్మకస్తులుగా, మందిరానికి వచ్చే విషయంలో నమ్మకస్తులుగా, దేవునితో మనం కొన్ని తీర్మానాలు చేసుకుంటాం. ఏమైతే మాట ఇచ్చామో బాప్టిజం పొందేటప్పుడు ఆ మాటలకి నమ్మకస్తులుగా, అలాగే మన రాబడి అంతట్లో కూడా నమ్మకంగా దేవుని భాగం చెల్లించాలి కదా. చాలామంది భక్తి జీవితంలో నమ్మకస్తులుగా ఉంటారు, కానీ ఆ ధన విషయం వచ్చేసరికి ఆ విషయంలో నమ్మకస్తులుగా జారిపోతారు. వాళ్ళ నమ్మకస్తులు అని ప్రభు అనలేరు కదా. బైబిల్లో ఉన్న మాట ఏంటి? నమ్మకస్తుల్ని దేవుడు వెదుగుచున్నాడు. ఎవరు ఉన్నారా అని. మరి ఆ లిస్టులో మీరున్నారా? నోవాహు నమ్మకస్తుడిగా జీవించాడు, నీతిమంతుడిగా. మరి ఈరోజు ఈవిడ నమ్మకంగా జీవించింది. ప్రతి ఒక్క విషయంలో కష్టమైన నష్టమైన, అది ఇచ్చే విషయం కానివ్వండి, ప్రార్థించే విషయం కానివ్వండి, పరిశుద్ధత విషయంలో కానివ్వండి, ఆరాధనకు వచ్చే విషయంలో కానివ్వండి, పరిచర్య చేసే విషయంలో కానివ్వండి, నమ్మకత్వాన్ని పోగొట్టుకోవద్దని ఈ ఉదయకాలమందు నేను మీకు తెలియజేస్తూ ఉన్నాను. నిజంగా ఈవిడ చాలా నమ్మకస్తురాలు. ప్రవక్తిగా నమ్మకస్తురాలు. ఒక కన్యకగా ఉన్నప్పుడు నమ్మకస్తురాలుగానే ఉంది. సంసారంలో నమ్మకస్తురాలు. విధవరాలుగా కూడా నమ్మకస్తురాలు. ఏంటంటే విధవరాలు విషయంలో నిజమైన విధవరాళ్ళు అంటాడు తిమోతి పత్రికలో. అంటే విధవరాలని పేరుంటది, కానీ చాలా మంది ఆ పరిశుద్ధతను కోల్పోయి పాపం చేసిన వాళ్ళు ఉన్నారు అని పౌలు యొక్క అభిప్రాయం. అలా కాదు, నిజమైన విధవరాలు. ఉపవాస ప్రార్థనలలో, పరిచర్యలో నమ్మకస్తురాలుగా ఉండి దేవాలయమును విడవకుండా జీవించేది. నిజమైన క్రైస్తవ భక్తి కలిగిన స్త్రీగా ఈమెను మనం చూస్తాం. ఇంతటి నమ్మకమైన ఈ తల్లి యేసుక్రీస్తును కొనియాడింది. యేసయ్య చిన్న బిడ్డగా వచ్చాడు. మరియ మోసుకొని వస్తే ఈవిడేమో వృద్ధురాలు. ఈవిడ యేసయ్యను కొనియాడింది. ప్రియ దేవుని బిడ్డలారా, ప్రవక్తిగా ఆడవాళ్ళని ప్రవక్తి అంటారు, మగవాళ్లను ప్రవక్త అంటారు. దేవుని పరలోకపు ఆలోచనలు ప్రార్థన ద్వారా తెలుసుకొని ప్రజలకు తెలియజేసే వాళ్ళే ప్రవక్తి. ప్రియ దేవుని బిడ్డలారా, ప్రవక్తిగా ఈవిడ మంచి గోత్రములు అనగా ఆశీర్వదించబడిన ఆషేరు గోత్రం.
దేవుని అతి సమీపముగా జీవించింది. ప్రవక్తగా తప్పక భవిష్యత్ ప్రవచించనవసరం లేదు, కానీ దేవుని ప్రతినిధిగా దేవుని విషయాలనే ఈవిడ మాట్లాడేది. అందుకని ప్రవక్తి. కనుక ఈరోజు చాలామంది స్త్రీలు ప్రభువుని నమ్మామని, ప్రవచనాలు చెప్తామని ఊరికే ఇంటింటికి తిరుగుతూ వెళ్ళిన వారిని తొందరబెట్టి, దేవుడు వారికి ప్రవచన వారాన్ని ఇవ్వకపోయినా దేవుడు ఇలా చెప్పమన్నాడు అని మనుషులు భ్రమపరుస్తున్నారు. దేవుడికి లెక్క అప్పగించాలి ఇలాంటి అబద్ధ ప్రవచనాలు చెప్తే. మరికొందరు అయితే ఇంత డబ్బు ఇమ్మన్నాడు దేవుడు మిమ్మల్ని, లేదా మాకు సహాయం చేయమన్నాడు, రాత్రి దేవుడు మాతో మాట్లాడాడు, మీ ఫ్యామిలీని చూపించాడు, మీ పేరు చెప్పాడు, వారికి తెలియచేయండి మీ అవసరం, వాళ్ళు తీరుస్తారు. ఇలా స్వార్థం కోసం వాడుకునే ఆ ప్రవచనాలు ఉన్నవాళ్ళు కూడా లేకపోలేదు. ఈ లోకంలో పబ్బము గడుస్తేమో కానీ దేవుని దగ్గరికి చేరలేరు వాళ్ళు. కనుక అలా ఉండకూడదు. మనం నమ్మకస్తులుగా, దేవుడు మనకేమైతే బాధ్యతలు పెట్టాడో ఆ విషయంలో నమ్మకస్తులుగా. ఈవిడ కన్యకగా కూడా నమ్మకస్తురాలుగా ఉంది. కన్యాత్వం అనేది స్త్రీ జన్మెత్తిన ప్రతి వారికి దేవుడిచ్చే వరం. బహు విలువైనదిగా యవన స్త్రీలు ఎంచుకోవాల్సిందిగా కనబడుతుంది. కానీ ఈనాడు కన్యాత్వపు వయసు వచ్చిన స్త్రీలు వారి కన్యాత్వము విషయమై కొంచెమైనా ఆలోచించని వారుగా కనబడుతున్నారు. చిన్న వయసులోనే కొందరు కన్యాత్వాన్ని కోల్పోతున్నారు. ఎవరో టక్కరి పురుషుడు మోసగించాడని, ఏదో మాట్లాడారని నిందించడం కరెక్ట్ కాదు. కానీ పరిశుద్ధ గ్రంథంలో యెఫ్తా ఉంది, నిజంగా 2 నెలల వరకు నన్ను విడిచిపెట్టండి, నేను నా చెలికత్తుల దగ్గరికి పోయి కొండల మీద నుండి నా కన్యాత్వమును గూర్చి ప్రలాపిస్తానని తండ్రితో చెప్పింది. ప్రియ దేవుని బిడ్డలారా, నిజంగా యవనరాలు తన కన్యాత్వ విషయమై ఎంత శ్రద్ధ కలిగి ఉన్నదో మనకు అర్థమవుతుంది. అడ్డము వచ్చిన యవనునితో తన శరీరం పాడు చేసుకోకుండా తన కన్యాత్వం యొక్క శ్రేష్టత్వాన్ని అర్థం చేసుకోగలిగిన స్త్రీగా ఉంది. ఈ శరీరము దేవుని ఆలయమని అర్థం చేసుకోవాలి. ప్రియ దేవుని బిడ్డలారా, మరి అన్నా విషయంలో కన్యాత్వంలో చాలా కరెక్ట్గా ఉంది. వయసు వచ్చినప్పుడు చక్కగా వివాహం చేసుకుంది. సంసారంలో కూడా నమ్మకస్తురాలుగా ఉంది అన్న. సంసారం లేక కుటుంబ జీవితము దేవుని మహింపరచడానికి, వంశాభివృద్ధి కలగ చేయడానికి, పరిశుద్ధులైన సంతతిని తయారు చేయడానికి అవకాశం. ఎందరికో వివాహ బంధాలు కుదరక చెదిరి నిరాశలో నిండి కృంగిపోవచ్చుండగా దేవుడు చాలా మందికి, ఎక్కువ మందికి సంసార జీవితాన్ని ఇస్తున్నాడు. దేవుని బిడ్డలారా, కన్యాత్వం దేవుడు ఎంతకాలం మిమ్మల్ని ఉంచాలనుకున్నాడో ఆ కన్యాత్వంలో అంతవరకు నమ్మకస్తులుగా జీవించండి. ఎక్కడా కూడా నమ్మకత్వాన్ని, దేవుడు మేమే పెట్టుకున్న నమ్మకత్వాన్ని కోల్పోమాకండి. నెంబర్ 2, వివాహం చేసుకున్న తర్వాత సంసార విషయంలో కూడా దేవుడు మీకు ఒక బాధ్యతను పెట్టాడు, కుటుంబాన్ని, స్త్రీకి. ఆ కుటుంబాన్ని నడిపించాల్సిన బాధ్యత స్త్రీది అని మీరు ఎప్పుడు కూడా మర్చిపోవద్దు. దేవుడు మనలో ఎక్కువ మందిని సంసార జీవితాన్ని ప్రసాదించాడు. 1 తిమోతి 5:14 రాస్తాడు. అక్కడ యవన స్త్రీలు పెళ్లి చేసుకోవాలి, పిల్లలను కనాలి, గృహ పరిపాలన జరిగించుకోవాలి, నిందించడానికి సాతానికి అవకాశం ఇవ్వకుండా ఉండాలని కోరుకొనుచున్నాను అన్నాడు. పెళ్లి చేసుకోండి, పిల్లలను కనండి, గృహ పరిపాలన జరిగించాలి. ఈ 2 ఉద్దేశాలు సంసార జీవితంలో మెట్లు. ఈ సంసార జీవితంలో కొందరు బహు అపనమ్మకస్తులుగా కనబడుతున్నారు. ప్రియమైన దేవుని బిడ్డలారా, నిజంగా దేశానికైనా హోమ్ మినిస్టర్ నడిపి వచ్చేమో, కానీ ఈ హోమ్ ఉందో చూసారా, ఆ హోమ్ మినిస్టర్ ఇంట్లో ఉన్న స్త్రీని నిజంగా చాలా జ్ఞానంగా ఆవిడ ఇంటిని మెయింటెనెన్స్ చేయాలంటే. ఇంట్లో ఉండేది 4, 3, 2 కావచ్చు, కానీ సామాన్యమైన విషయం కాదు తెలుసండి. నిజంగా పురుషుడు వెళ్తాడు, సంపాదించి భార్య చేతిలో పెడతాడు. కనుక పురుషుడు కంటే కూడా పురుషుడు కష్టపడుతున్నాడు, నేను తక్కువ చేయట్లా.
కానీ నిజంగా స్త్రీకి ఎంత జ్ఞానం ఉండాలో, అటు భర్తను చూడాలి, తనకు కావాల్సినవన్నీ ఏర్పాటు చేయాలి. దేవుడిచ్చింది 2 చేతులే స్త్రీకి. ఆఫీస్కి వెళ్తుంటాడు భర్త, అతనికి కావాల్సిన ఏర్పాటు చేయాలి. అదే టైం స్కూల్కి వెళ్తూ ఉంటారు పిల్లలు, మమ్మీ అని పిలుస్తారు. పొయ్యి మీద ఇటు పక్క వంట ఉంటుంది, అటు పిల్లల్ని స్నానం చేపియాలి, అటు భర్తకి డ్రెస్ ఇవ్వాలి ఆఫీస్కి వెళ్ళడానికి, ఆయనకు కావాల్సిన టిఫిన్ ఏర్పాటు చేయాలి. నిజంగా వీళ్ళు కొందరు 2 చేతులే కానీ ఇంట్లో 3 4 సమాధానం చెప్పగలిగినటువంటి నిజంగా ఆ జ్ఞానం అంటారా, ఓర్పు అంటారా, సహనం అంటారా, అవన్నీ దేవుడు స్త్రీకే పెట్టాడేమో అనిపిస్తుంది. కనుక నిజంగా కుటుంబాన్ని అందంగా నడిపించే జ్ఞానం దేవుడి స్త్రీకి ఇచ్చాడు. మగోళ్ళు ఒక పని చేశారు అంటే ఇంకో పని చేయాలంటే చిరాకు వచ్చేస్తుంది మగోళ్ళకి. ఇక దేవుడు అలా పెట్టాడేమో. ఒక పని చూసేసరికి 2వ పనికి ఏదైనా పిలిచారనుకోండి ఇంట్లో లేదా ఆఫీస్లో కానీ చిరాకు పడిపోతారు. కానీ స్త్రీకి అలా కాదు. దేవుడు అలాంటి కృప, అలాంటి జ్ఞానం, ఓర్పు స్త్రీకి ఇచ్చాడు. ఆ లక్షణాలన్నీ అన్నాలో ఉన్నాయి. ఈ ఉదయకాలం ముందు మరి మీరు ఒక పరిపాలన చేస్తున్నారు. నిజంగా స్త్రీలు గృహ పరిపాలన ఎవ్వరికి ఏది తక్కువ చేయకుండా, చిర్రు బుర్రులు ఆడకుండా, భర్తకేం కావాలో, పిల్లలకేం కావాలో, ముఖాలలో సంతోషం తగ్గనీయకుండా, చిరునవ్వు తగ్గనీయకుండా, చాలా అలా మరి దేవుడిని అటువంటి జ్ఞానము మనం అడగాలి. స్త్రీకి దేవుడు అటువంటి జ్ఞానం ఇచ్చాడు, కృపనిచ్చాడు. కనుక మిగిలిన విషయాలు నెక్స్ట్ మాట్లాడదాం. సర్వశక్తి కలిగిన తండ్రి, మీ కొందనాలు. అన్న విధవరాలుగా సంసార జీవితంలో ఉన్నప్పుడు కానీ, ప్రార్థనలో ఉన్నప్పుడు కానీ, పరిచర్యలో ఉన్నప్పుడు కానీ, టోటల్ ఏ బాధ్యత తీసుకున్న జీవితంలో నమ్మకస్తురాలుగా ఉన్నట్లుగా ఈ ఉదయకాలం ముందు ప్రతి వారు కూడా మీకు నమ్మకస్తులుగా జీవించే కృప దయచేయండి. ఈరోజు పెళ్లి రోజులు, పుట్టినరోజులు, రక్షణ పొందిన రోజులు చేసుకుంటున్న బిడ్డలందరినీ దీవిస్తూ ఆయుష్ ఆరోగ్యాలతో నింపి ఈ దినపు ప్రయాణాలు, వారి పనులు, వారి కుటుంబాల్లో ఏది కొరతగా ఉందో అవన్నీ సమృద్ధిగా ఇచ్చి వారి కుటుంబాలలో మేలు చేసి మీ నామమునకు మహిమ తెచ్చుకోమని యేసు పరిశుద్ధ నామములో అడుగుచున్నాం తండ్రి. ఆమేన్. గాడ్ బ్లెస్ యూ. ఈ వర్తమానం మీకు దీవెనకరంగా ఉన్నట్లయితే ఫార్వర్డ్ చేయండి, అలాగే షేర్ చేయండి, అందరికీ సబ్స్క్రైబ్ చేయండి. అందరి చేత కామెంట్ బాక్స్లో మీ అభిప్రాయాన్ని వ్యక్తం చేయండి. ఓకే, గాడ్ బ్లెస్ యూ.